ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం శతరుద్ర సంహిత పంచబ్రహ్మ అవతారాలు. సూత ఉవాచ. శివుని యొక్క తొట్టతొలి అవతారం 19వ శ్వేతలోహిత కల్పంలో జరిగింది. అప్పట్లో బ్రహ్మ ధ్యానంలో ఉండగా ఎరుపు, తెలుపు, నలుపు వెన్నెలతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడిగా ఆవిర్భవించాడు శివుడు. ధ్యాన ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సద్యోజాత బ్రహ్మావతారం అన్నారు. ఆయన నుంచి నందనోపనంద, సునంద, విశ్వనందులనే నలుగురు శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు. సద్యోజాతకుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలియజేయగలిగేలా అనుగ్రహించి శివజ్ఞాన ప్రచారార్థం అదృశ్యమయ్యాడు. ఆ తరువాత 20వ వరక్తకల్పంలో ఎర్ర రంగుతో కూడిన బ్రహ్మ శివుణ్ణి ప్రార్థిస్తుండగా కలిగినది వామదేవతారం. ఆయనతో పాటే విరజ, వివాహ, విశోద, విశ్వభావనులనే నలుగురు శిష్యులు కూడా కలిగారు. ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి అంతర్ధానమైపోయాడు. పీతావాసం అనే 21వ కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా పీతాంబధారి అయి అవతరించాడు. ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. అప్పుడతడికి పీతవస్త్రధారులైన దివ్య కుమారులు అనేకులు యోగమార్గ ప్రవర్తకులై జన్మించినారు. అటు తర్వాత శివకల్పంలో నల్ల రంగు శరీరంలో నల్ల బట్టలు, నల్ల పూలమాలికలు, నల్లటి జంజము, నల్ల కిరీటము ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు. శివుడు కృష్ణశిఖ, కృష్ణకంఠధరులు నలుగురు ఆ అవతారంలో ఆయన శిష్యులు. అప్పటికి బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చి వెళ్ళిపోయారు. 5వది ఈశానావతారం. ఆ తరువాత విశ్వరూపకల్పంలో బ్రహ్మ సృష్టికర్త కారక పురుషుణ్ణి పొందగోరి శివధ్యానం చేస్తుండగా ఒక మహానాదం ఆవిర్భవించింది. ఆ నాదంలోంచే శుద్ధ స్ఫటిక వర్ణాస్యుడు, స్వర్ణభూషణభూతుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు. ఆయనే ఈశానుడు. ఈ ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించాడు. జటి, ముండి, శిఖండి, అర్ధముండి ఈశానుడి శిష్యులు. ఈపై 5 అవతారాలే పంచబ్రహ్మావతారాలు. వీరిలో ఈశానుడు ముఖ్యుడు. జీవుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయనే. తత్పురుషుడు, సత్యరజోస్తమో గుణాధిక భోగశ్రయుడు, అఘోరుడు, బుద్ధితత్వవాసి వామదేవుడు అహంకారాన్ని, సద్యోజాతకుడు మనస్సుని ఆవహించి ఉంటారు. వీటి తర్వాత చెప్పుకోదగ్గవి శివుడి యొక్క అష్టమూర్తులు. శివుడు 8 మూర్తులుగా స్ఫురిస్తుంటాడు. ఇవి ప్రత్యక్షాలు కూడాను. వాటిలో మొదటిది మూర్తీశ్వరుడు. ఈయన భూమిని అధిష్ఠించి ఉంటాడు. అంటే భూమే మూర్తిగా కలిగిన వాడు సరుడని అర్థం. అలాగే ఉదకాధిష్ఠాత భవుడు జలరూపుడు. 3వదైన అగ్నిరూపుడు రుద్రుడు. బహిరంతరాలలో నిత్యం చెల్లించే దైవ వాయురూపే 4వదైన ఉగ్రుడు. ఆకాశరూపుడు భీముడు 5వవాడు. క్షేత్రజ్ఞుడైన జీవాత్మలో ఉండేది. 6వమూర్తి అయిన పశుపతి. సూర్యాంతర్వర్తి అయి ప్రకాశమానుడు 7వమూర్తి ఈశానుడు. చంద్రాధిష్ఠాత అయిన మహాదేవుడి అష్టమూర్తిత్వం దృశ్యమానం. వీటికి అతీతంగా సచ్చిదానందమయ స్వరూపంతో సర్వేశ్వరత్రా వ్యాపించి అనూహ్య విలక్షణ స్థానంలో విరాజిల్లుతున్నాడు శివుడు. ఇకపై చెప్పుకోదగ్గది ఆయన యొక్క అర్ధనారీశ్వరావతారం. పంచబ్రహ్మలు, అష్టమూర్తులు వెరసి 13 అవతారాల పైన 14వ అవతారం ఇది. బ్రహ్మ ప్రజలను సృష్టించాడు. కానీ వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయారు. వారి నుంచి వ్రజోత్పత్తి జరగడం లేదు. కణ విభజన కాబోలు. అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుషుల జంటలను కల్పించమని ఆదేశించింది. కానీ బ్రహ్మకు స్త్రీ రూపం ఏమిటో బోధపడలేదు. శివుణ్ణి ప్రార్థించాడు. అనుగ్రహించాడు శివుడు. సగము ఆడది, సగము పురుషుడుగా దర్శనమిచ్చాడు.
తన నుండి శక్తిని విడదీసి చూపించాడు. అప్పుడు బ్రహ్మ, అమ్మ, స్త్రీలను సృష్టించడం నా వల్ల కావడం లేదు, కాబట్టి ఆ శక్తిని అనుగ్రహించు తల్లి అని అర్జించాడు. అప్పుడు శక్తి కనుబొమ్మల నుండి ఒక దేవి ఆవిర్భవించింది. తక్షణమే శక్తి శివుడి యందు లీనమైపోయింది. తత్కాల విర్భూతమైన శక్తిని చూసి శక్తి, ఆ బ్రహ్మ నీకై తపిస్తున్నాడు, అతన్ని అనుగ్రహించమని చెప్పి అంతర్ధానమైపోయాడు శివుడు. నవావతారములు. ఇక వారాహ కల్పంలోని 7వ వైవస్వత మన్వంతరంలో సంభవించే ద్వాపర యుగాంతంలో వేదవ్యాసుడి జ్ఞాన ప్రచారాన్ని సమర్థించే నిమిత్తం శ్వేతశిఖ, శ్వేతలోహితులనే 4 శిష్యులతో కలిసి శ్వేతాచార్యుడనే పేర శిఖాయజ్ఞోపవీతధారుడై అవతరిస్తాడా శివుడు. ఆ తరువాత 2వ ద్వాపరంలో వేదవ్యాసునకు సహకరించే నిమిత్తం దుందుభి, శతరూప, హృషిక, కేతుమంతాఖ్యులైన శిష్యులతో కలిసి సుతారుడనే యోగిగా ఆవిర్భవిస్తాడు శివుడు. తృతీయ ద్వాపరంలో విశోక, విశేష, విపాప, పాపనాశనులనే 4 శిష్యుల చేత శుశ్రూషించబడుతూ దమనుడనే పేరున జన్మిస్తాడు. 4వ ద్వాపరంలో సుహోత్రుడు అనే యోగీశ్వరుడిగా అవతరిస్తాడు. శివుడు వ్యాసుడు చెప్పే సనాతన ధర్మాలకి వత్తాసు పలకడమే ఆ అవతార లక్ష్యం. సుముఖ, దుర్ముఖ, దుర్ధర, దురతిక్రమములు శిష్యులు. 5వ ద్వాపరంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే 4 శిష్యులతో సహా కంకుడు అనే యోగిగా ఉంటాడు. 6వ ద్వాపరంలో విజయ, విరాజ, సుధామ, సంజయులనే శిష్యుల చతుష్టయ సేవితుడై లోకాక్షనే యోగిగా ప్రబోధం చేస్తాడు. 7వ ద్వాపరంలో జైగీ శవ్య నామంతో జన్మించి పారసత్వ, యోగీశ, మేఘవాహ, సువాహకులనే శిష్యుల ద్వారా సాంభవ ధర్మ ప్రచారం గావింపచేస్తాడు. 8వ ద్వాపరంలో ఆసురి, పంచశిఖ, కపిల, సాలులనే శిష్య సమేతుడై దదివాహన యోగిగాను, 9వ ద్వాపరంలో గర్గ, భార్గవరి, పరాశరులనే చతుష్కంభావ్యుడైన వృషభుడు అనే యోగిగాను అవతరిస్తాడు. ఈ విధంగా 28 ద్వాపరాలలోనూ అవతరిస్తాడు శివుడు. 10వ ద్వాపరంలో తపోధనుడుగాను, 11వ ద్వాపరంలో తపుడుగాను, 12వ ద్వాపరాన అత్రినే పేరున, 13, 14 ద్వాపరంలో బలి, గౌతమ నామధేయాలతోనూ, 15, 16, 17 ద్వాపరాలలో వేదశిర, గోకర్ణ, గుహావాసులుగాను, 18, 19, 20, 21 ద్వాపరాలలో శిఖండి, మాలి, అట్టహాసుడు, దారుకుడు అనే పేర్లతోనూ అవతరిస్తాడు. 22 నుండి 28 వరకు గల ద్వాపరాల్లో వరుసగా లాంగశీల, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్ణువు, సోమశర్మలకు శీలాది అవతారాలనెత్తి ధర్మరక్షణకై శైవ ప్రచారం నెరుపుతాడు అంటూ ఇంకా ఇలా చెప్పసాగాడు. నందీశ్వరావతారము. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానము లేదు. ఇంద్రుడి సలహాపై శివారాధన చేయగా ఎన్నాళ్ళకో ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయనసలు దిగి రావాలే గాని వస్తే వరాలకేం కొదవ? నాకు అయోజనుడైన కొడుకు కావాలి. వాడు నీ అంతటి వాడయ్యుండాలి. వాడికసలు చావు రాకూడదు. అనుగ్రహించి మహాప్రభో అంటూ కాలకాలుడి కాళ్లపై పడ్డాడు శిలాదుడు. అనుగ్రహించాడు. నన్ను మానవ రూపాన జన్మించమని బ్రహ్మాదులు కోరి ఉన్నారు. అందువల్ల ఆ పుట్టుకేదో అయోనిజుడిగా నీ బిడ్డగానే అవతరిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు. కొన్నాళ్ల తర్వాత శిలాదుడు ఆశ్రమంలో యజ్ఞం చేస్తుండగా యజ్ఞగుండం నుంచి శివలాంఛనాలతో ఒక బాలుడు ఆవిర్భవించాడు. శిలాదుడతనికి నంది అని పేరు పెట్టి జాతకర్మాదులు నెరపి విద్యాబుద్ధులు చెప్పసాగాడు. ఒకనాడు శివ ప్రేరితులైన
మైత్రావరుణులనే ఋషులు శిలాదాశ్రమానికి విచ్చేశారు. వారు నందిని పరామర్శించి, ఇంక నీవు ఒక్కయే ఏడాది జీవిస్తావయ్యా అని చెప్పి చక్కాబోయారు. శిలాదుడు కుమార మరణం పట్ల భీతావహుడై దుఃఖించసాగాడు. నంది శిలాదుడికి ధైర్యం చెప్పాడు. శివారాధనమనే తంత్రంలో మృత్యువును వంచిస్తాను, చిరంజీవినవుతాను, నువ్వు ధైర్యంగా ఉండని తండ్రికి చెప్పి తాను తపోవనాలకి పట్టు వెళ్ళిపోయాడు. నంది చేసిన తపస్సుకు ఆనందించిన అంబికేశ్వరుడు కుమార గణపతి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. నంది, నిన్ను పరీక్షించడానికి మైత్రావరుణులను పంపాను నేను. నీ భక్తికి తపశ్చర్యకు సంతోషించాను. నీకు చావు లేదు, నువ్వు చిరంజీవి. అంతేకాదు, నీ తండ్రితోనూ బంధువులతోనూ సహా కైలాసవాసివై నాతో సమంగా గౌరవించబడతావు. నిత్యం నా చెంతనే ఉంటావు, గణానిధి అవుతావు అని చెప్పి నిజ జటాస్తత గంగోదకంతో నందిని గణాధిపతిగా అక్కడే అభిషేకించి ఇక నుంచి నందికేశ్వరుల నామంతో వర్ధిల్లమని దీవించాడు. ఆయన అలా దీవించుతూనే తన మెడలోని కమలాల మాలన నంది మెడలో వేశాడు. ఆ మాల మెడలో పడగానే నంది త్రిలోచనుడిగాను దశభుజుడిగాను రెండవ శివుడా అన్నట్లు రూపుదాల్చాడు. అభిషేకించిన జలాధార సుతోయ జటోదక త్రిత్సోత వృషధ్వని జంబువులనే 5 ప్రవాహాలుగా పరిణమించింది. ఈ 5 మూలస్థానం పంచనదం అని పేరుతో అలరారుతుంటుంది. శివుడలా అభిషేకించి ఇతర గణాధిపతులను దేవతలను సన్మానించాడు. తక్షణమే వారు వచ్చి గణాధిపతిగా నూతనాభిషిక్తుడైన నందిని సత్కరించారు. అదే సమయంలో సప్తమరుత్తులు తమ కూతురైన సయస అనే కన్యని తెచ్చి నందికిచ్చి పెండ్లి చేశారు. సుయస నందికేశులు ఆలు మగలైనారు. తానున్న ప్రతి తావులోనూ తన ఎదుట నందీశ్వరుడు ఉండి తీరాలని శాసించాడు శివుడు. అనంతరం శివుడు నందికేశ్వరుణ్ణి అతని బంధుజనాలని వెంట తీసుకుని ప్రమధుల కొలువులందుకుంటూ పార్వతీ సమేతంగా కైలాసం చేరాడు. భైరవావతారము. ఒక సమయంలో దేవర్షులు బ్రహ్మను సమీపించి, స్వామి, పరమాత్మ, పరబ్రహ్మ అంటూ ఉంటారు కదా, ఆయన ఎవరో తెలియజెప్పమని అడిగారు. అందుకు జవాబుగా శివమాయ మోహితుడైన బ్రహ్మ నేనే పరమాత్మని అన్నాడు. అక్కడే విష్ణువు కూడా ఉన్నాడు. ఆయన కలగజేసుకుని, నీ తండ్రిని నేను కొడండగానే అలా మాట్లాడతాడేమిటి? నేనే నిజమైన పరమాత్ముణ్ణి, యజ్ఞనారాయణ్ణి అన్నాడు. హరిబ్రహ్మలలా వాదించుకుంటూ ఉండగా వారి మధ్య నుండి ఒక జ్యోతిష్కు బయలు వెడలి బ్రహ్మాండమంతా నిండి ప్రజ్వలింపసాగింది. ఆ వెలుగులో త్రిశూలపాణి అయి నీలలోహిత రుద్రుడు స్ఫుటంగా ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే బ్రహ్మ పక్కున నవ్వాడు. నువ్వుటోయ్, నా నొసటలోంచేగా నువ్వు పుట్టింది. పుట్టగానే భోరును ఏడుస్తుంటేను సర్లెమ్మని చెప్పి తెచ్చుకుని నన్ను ప్రార్థించుకో, నీకు రక్షణ కల్పిస్తాను అన్నాడు. విధాత యొక్క అహంభరిత వచనాలకి కినికాడు రుద్రుడు. తక్షణమే భైరవాకృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. భైరవాకార కాలాభ కాలరాజ, ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు. చెడు పట్ల కుపితుడవై వాటిని మర్దిస్తావు నువ్వు. అందువల్ల అమర్ధకుడనే పేరు పొందుతావు. భక్తుల పాపాలను భక్షించి పాపభక్షుడనే పేరు వర్ధిల్లుతావు. కాశీకి క్షేత్రాధిపతి అవుతావు. ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు రుద్రుడు. ఆజ్ఞాపించడమే తడువుగా ఆ కాస్త పని కానిచ్చేశాడు కాలభైరవుడు. తప్పు చేసిన అవయవమే శిక్షింపబడాలనే న్యాయం రీత్యా బ్రహ్మగారు ఏ ముఖంతో రుద్రుణ్ణి అవహేళన చేశాడో ఆ 5వ ముఖాన్ని తన ఎడమ చేతి కొన వ్రేలి గోటితో మీటేశాడు అమర్ధకుడు. దాంతో ఆ పద్మగర్భుడికి బుద్ధి వచ్చేసింది. అహం తొలగిపోయింది. పద్మనాభుడితో కలిసి తాను కూడా పశుపతిని ప్రార్థించాడు. అపరిమిత దయామూర్తి కదా రుద్రుడు. వెంటనే వారిని అనుగ్రహింపజేశాడు. హరిబ్రహ్మలను
ఏమరక సత్కరించమని భైరవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడి 5వ తల యొక్క కపాలాన్ని చేత ధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టే కపాల వ్రతాన్ని బోధించవలసినదిగా ఆజ్ఞాపించాడు. బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరేదాకా భైరవుణ్ణి వెంబడించమన్నాడు. కాల భైరవ మహిమ విధి పుర్రెను కేలపూని కాలభైరవుడు లోకాలు చెరిస్తుండగా అతని వెనకాలే వెడుతోంది బ్రహ్మహత్య కన్య. మున్ముందుగా వైకుంఠం వెళ్ళాడు భైరవుడు. విష్ణువు అతనికి స్వాగత సత్కారాలు చేశాడు. అఖండమైన అతిథి మర్యాదలు చేశాడు. అంతలోనే శ్రీ మహాలక్ష్మి రత్నమణి సువర్ణయుతమైన మనోరథపతి అనే పేరుగల భిక్ష తెచ్చి భైరవుని చేతనున్న పుర్రిలో ఉంచింది. భైరవుడు వైకుంఠం నుంచి బయలుదేరుతూ విష్ణు అతిథి మర్యాదలెరిగిన నీ పట్ల తృప్తుడనయ్యాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. నీ పాదాల యందు భక్తి చెరగకపోవడమే చాలని కోరాడు విష్ణువు. అనుగ్రహించాడు భైరవుడు. ఇక నుంచి నరులకే కాక సురులకు కూడా వరదుడు అవుతావని దీవించాడు. అలా లోకాలన్నీ తిరిగి తిరిగి కాశీ చేరాడు కాలభైరవుడు. ఆయన కాశీలో అడుగుపెట్టగానే వెన్నంటి వస్తున్న బ్రహ్మహత్య గావు కేకలు పెడుతూ పాతాళానికి కృంగిపోయింది. చేతి నుంచి బ్రహ్మ కపాలం రాలి పడిపోయింది. కపాల తీర్థం ఏర్పడింది. ఆయన కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తులను రక్షిస్తూ వారి అభిష్టాలను తీరుస్తూ ఉండిపోయాడు. మార్గశిర మాసము కృష్ణపక్షము అష్టమి తిథి నాడు జన్మించాడు కాలభైరవుడు. ప్రతి సంవత్సరము ఆ రోజు ఉపవాసించి కాలభైరవ సన్నిధానంలో భక్తియుతంగా జాగరణ చేసినట్లయితే ఆ స్వామి వారి సర్వ పాపాలను పారద్రోలుతాడు. కాశీలోనే నివసించేవారు మాత్రం ప్రతి అష్టమి చతుర్దశి తిథుల్లోనూ మంగళవారం నాడు కూడా ఖచ్చితంగా కాలభైరవ దర్శనం చేసుకోవాలి. అలా చేయని వారి పాపాలు శుక్లపక్షం చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతాయి. ఈ కాలభైరవోపాఖ్యానాన్ని ఆశాంతం అర్ధ సంహితంగా పఠించిన వారికి కారాగారాది బంధాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఉగ్ర నరసింహుడు కాలభైరవ కథానంతరం ఋషులు శివుని శరభావతారం గురించి కోరడాన్ని పురస్కరించుకుని సూతుడు ఆ దివ్యగాథనిలా వినిపించసాగాడు. సనక సనందాదుల శాపం వల్ల వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులిద్దరూ కశ్యపుని వల్ల దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఆవిర్భవించారు. హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి ఏట్లోకి విసిరేశాడు. అప్పుడు శ్రీహరి వరాహరూపం ధరించి వాణ్ణి వధించి వసుధను యథాస్థాన స్థితిని చేశాడు. అందులకు అలిగిన హిరణ్యాక్షుడి జ్యేష్ఠ భ్రాత హిరణ్యకశిపుడు లోకకంటకుడిగా పరిణమించాడు. అంతటి లోకకంటకుడు పరమ విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశిపుడికి నిరంతర విష్ణు చింతనాపరాయణుడు, విష్ణు భక్తులలో శ్రేష్టాది శ్రేష్ఠుడు అయిన కుమారుడు కలిగినాడు. ఆ కుమారుడే ప్రహ్లాదుడు. అగర్భ నారాయణాన్వేషి అయి తపించే అతగాడు తండ్రికి కంటకుడయ్యాడు. విద్యాభ్యాసం వల్ల బిడ్డలో మార్పు రావచ్చునని ఆలోచించిన హిరణ్యకశిపుడు శుక్రాచార్య నందనులైన చండామార్కులను రావించి విద్యా శిక్షణ నిమిత్తం ప్రహ్లాదుణ్ణి వారికి అప్పగించాడు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చదువు మాన్పించేసినాడు. విష్ణు భక్తి మానలేకపోతే వేదనల పాలు చేస్తానని జడిపించాడు. ఇంకా జంకలేదు ప్రహ్లాదుడు. ఒళ్ళుపై మర్చిపోయాడా హిరణ్యకశిపుడు కర్కోటకుల వంటి కింకరులకు అప్పగించాడు ప్రహ్లాదుని. కొండల మీద నుంచి త్రోయించాడు. సముద్రంలోకి నెట్టించాడు. అగ్నిగుండాలలోకి విసిరేయించాడు. ఏనుగులతో త్రుక్కించాడు. మరుగుతున్న నూనెలో వేపించాడు. పాముల చేత కరిపించాడు. కొట్టించాడు. తిట్టించాడు. చివరికి కాలకోట విషయం కూడా పెట్టించాడు. అయినా చావలేదు ప్రహ్లాదుడు. ఎంతకీ చావని కొడుకుతో తానెలా చావాలో అర్థం కాలేదు హిరణ్యకశిపుడికి. ఒకనాడు
కొడుకును ఏకాంతంలోకి పిలిచాడు. విష్ణువు విష్ణువని ఇంత నమ్మకంగా ఆరాధిస్తున్నావే, ఆ విష్ణువు నువ్వెప్పుడైనా చూశావా అని అడిగాడు. చూడలేకపోవడమేమిటి, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నానని చెప్పాడు ప్రహ్లాదుడు. నాకు చూపిస్తావా అని అడిగాడు రాక్షసేంద్రుడు. నువ్వు చూడాలే గాని ఆయన లేనిదెక్కడా, ఇందు వెలడందు లేడని సందేహం ఎందుకు, ఎందెందు వెతికినా అందందాయన గోచరుడే గదా అని కూడా అన్నాడు బాలకుడు. ఏమిటేమిటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా ఆ విష్ణువు? అయితే ఏడి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడగగా రాక్షసరాజు ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. ఏడి చూపించంటూ పిడికిలి బిగించి సభాస్తంభానికి హిరణ్యకశిపుడు శివుడు వేసిన విరేటితో పగిలిన స్తంభంలోంచి రగులుతున్న అగ్నిల నరహరి రూపంలో ఆవిర్భవించాడు విష్ణువు. మనిషి కాక మృగము కాక నృసింహ రూపంలో ఆవిర్భవించిన విష్ణువును గుర్తించలేక భయంతో కంపించిపోయాడు హిరణ్యకశిపుడు. ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తన తొడలపై పరుండ పెట్టుకుని ప్రాణాలు కాని తన వజ్ర సమానఖాలతో అతని కుహరాన్ని చీల్చేశాడు. దేవతలు పూలవాన కురిపించారు, దుందుబులు మ్రోగించారు, అచ్చరలు ఆడారు, గంధర్వులు పాడారు, సిద్ధచారణ మహర్షులు విష్ణు సంకీర్తనం చేశారు, బ్రహ్మ మరేంద్రాదులు వారిని ఎంతగానో స్తుతించారు. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.